నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే అంశము చాలా విస్తృతమైనది. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళము బాధపడుతూనే ఉంటాము. ఎన్నో పరిహారాలు చేస్తుంటాము, ఎన్నెన్నో పూజలు చేస్తుంటాము. అయినప్పటికీ మాకు కలిసి రావట్లేదు, మాకు ధనం నిలవట్లేదు, అప్పుల పాలైపోతున్నాము, లేదా పెళ్లిళ్ళు కావటం లేదు. ఇలాగా ప్రతి సమస్యతోనూ ఎన్ని పూజలు చేసినా, ఎంత నియమనిష్టలతో ఉన్నా కానీ చిన్న కీలకం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏమిటో తెలీదు, దాని పరిహారం ఎలా చేసుకోవాలో తెలీదు, ఎవరిని పూజించాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. ఇలాంటివన్నిటితో మనము ప్రతి నిత్యము ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతూనే ఉంటారు, అవునా? అయితే ఈ రోజు మీకు నేను చాలా కొత్త అంశాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే కనుక, మనకి గ్రహాలు ఉన్నాయని తెలుసు అందరికీ. దాంతో పాటు ప్రతి రాశికి కూడా మిత్ర గ్రహాలు, సమగ్రహాలు అంటే సమమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు, శత్రుగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఏవి మిత్రగ్రహాలు, ఏవి శత్రుగ్రహాలు, ఏ గ్రహాల వల్ల మన వాస్తుకి, మనం నివసించే ఇంట్లో ఇబ్బంది కలుగుతోంది, ఏ ప్రాంతంలో ఇబ్బంది కలుగుతోంది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమి చేసుకోవాలి, పూజల, హోమాల, లేదంటే రత్నధారణ, ఇలాగ మనకి తెలియక సతమతమవుతుంటాము. కాబట్టి ఈ రోజుతో మీకు అటువంటి సమస్య నేను ఇవ్వటం లేదు. చాలా వివరంగా ఒక్కొక్క రాశికి సమగ్రహాలు ఏంటి, లేదా అవి ఇచ్చే ఫలితాలు, శత్రుగ్రహాలు ఏంటి, అవి ఇచ్చే ఫలితాలు, మిత్రగ్రహాలు ఏమిటి, అవి ఇచ్చే ఫలితాలు, ప్రతి ఒక్కటి నేను మీకు సవివరంగా తెలియచేస్తాను. కానీ మీరు చేయవలసింది ఏంటి తెలుసా? స్కిప్ చెయ్యకుండా ప్రతిదీ వివరంగా తెలుసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. వీరిది, ఈ మిథున రాశి ద్విస్వభావము అంటే రెండు స్వభావాలు కలిగి వాయుతత్వ రాశి కాబట్టి వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే బుద్ధి, విద్య, వ్యాపారము, కమ్యూనికేషను, రచన, బోధన అంటే టీచింగ్ వైపు, మీడియా, సమాచార రంగాలు, ఐటీ, మార్కెటింగు, గణితము, విశ్లేషణ అంటే దాన్ని వివరంగా చూడటము, దీనికి సంబంధించిన అంటే సిబిసిఐడి ఇట్లాంటి రంగాలలో వాళ్ళకి ఈ ప్రధాన కారకత్వంగా బుధుడు ఉంటాడనమాట. అయితే మరి బుధుడు బలంగా ఉంటే కనుక మిథున రాశి వాళ్ళు తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వీళ్ళు మాట, మెదడు, ప్రణాళిక వీరి యొక్క ప్రధాన బలం అన్నమాట. మరి మిత్రగ్రహాలు రవి, శుక్రులు, ఈ రెండు గ్రహాలు అత్యంత అనుకూలమైనవి. మరి రవి అనుకూలంగా ఉంటే వచ్చే ఏంటంటే ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతలు ఇంట్లోనూ మీరు పనిచేసే చోట లభించే అవకాశం ఉంది. పదవులు, గౌరవాలు లభిస్తాయి. దీంతో పాటు శుక్రుడు అనుకూలంగా ఉంటే కనుక మీకు లభించేవి ధనము, కళారంగంలో డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతుంది. వాహనాలు కొనుక్కుంటారు. గృహ సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. దాంపత్య సుఖం కూడా అంటే దాంపతులు ఇద్దరు అన్యోన్యత కలిగే అవకాశం కూడా కనబడుతుంది. మరి సమగ్రహాలు అంటే మీకు బ్యాలెన్స్డ్ గా సమగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే కుజుడు, గురువు, శని. వీళ్ళ ముగ్గురు మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తారు తప్ప పెద్దగా చెప్పుకునే ఫలితాలు అయితే ఇవ్వరు. మరి శత్రుగ్రహాలు ఎవరు అంటే మీకు అత్యంత శత్రుగ్రహము చంద్రుడు. అయితే బుధుడు, చంద్రుడు తత్వాలు అంటే వీళ్ళిద్దరూ కలిసి చంద్రుడు తత్వం ఎలా ఉంటుందంటే పరస్పర భిన్నంగా ఉంటుంది. ఒకళ్ళు మంచి చేస్తే ఇంకొకళ్ళు చెడు చేస్తారు. అయితే మరి దీన్ని చూసినందువల్ల ఈ మరి పరిహారం ఏం చేసుకోవాలి, అసలు వాస్తు రూపంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక చంద్రుడికి సంబంధించిన లోహము సిల్వర్ కాబట్టి అంటే వెండి కాబట్టి చంద్రదోషం ఉన్న వాళ్ళు వాస్తు ప్రభావాలకి ఇంట్లో వాయువ్య దిశ దోషం ఉన్నట్టు అనమాట. మీకు ఎవరైతే యజమాని అవుతారో వాయువ్యం వైపు మీరు
కొంచెం దోష పరిహారము దోషము ఉన్నట్టుగా కనబడుతుంది. నీటి నిల్వల దోషము కూడా ఉండే అవకాశం ఉంది. చీకటి గదులు అంటే మీరు చాలా సాధ్యమైనంత వరకు ఇవి అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. మరి ఇంటి మీద ప్రభావం ఎలా కనబడుతుందంటే మానసిక అశాంతి, ఇంట్లో కారణం లేకుండా గొడవలు ఉద్రిక్తతలు జరిగే అవకాశాలు కనబడుతుంది. నిద్ర సమస్య, రాత్రి నిద్ర పట్టకపోవడము, అసలు నిద్రే పట్టకపోవడము, దీంతో పాటు కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు, దానివల్ల మనసుకి ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ మీకు పిల్లల మీద ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా చదువుకునే వాళ్ళైతే కనుక మానసికంగా చదువు మీద ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది. మరి దీనివల్ల వచ్చే కష్టాలు ఏమిటి అంటే ఆందోళన, ఆరోగ్యం మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జలుబుకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, అలసట, తొందరగా అలసిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీరు తీసుకునే డెసిషన్స్ లో నిర్ణయ లోపాలు, ఆ డెసిషన్ మీకు కరెక్ట్ గా కనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అవకాశాలు వచ్చి పోయే అవకాశం కనబడుతుంది. అంటే మీ దాకా ఆ ఫలితాలు రాకుండా ఉంటాయి. మరి వ్యాపారస్తులకైతే ఎలా ఉంటుందంటే తప్పుడు పార్ట్నర్షిప్స్, అంటే మీకు అనుకూలత లేని భాగస్వాములు మీకు పార్ట్నర్స్ గా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్ట్నర్స్ ని వెతుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మోసపోవడం మీరు తరచూ జరిగే ప్రథమ కార్యక్రమం అన్నమాట. ప్రతిసారి మోసపోతూనే ఉంటారు వ్యాపారస్తులు. ఈ విషయంలో బిజినెస్ పీపుల్ చాలా కేర్ఫుల్ గా ఉండండి. మరి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాల వల్ల అంటే మీ ఎమోషన్స్ వల్ల మీరు కుటుంబంలో కానీ మీరు పనిచేసే స్థానంలో కానీ ఇబ్బందులు ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ గా ఉండే ప్రయత్నం చేయండి. మరి పరిహారం ఏం చేయాలి అంటే కనుక ప్రతి సోమవారము ఉపవాసం ఉండే ప్రయత్నం చేయడము, శివాలయంలో మీ పేరిట అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. పాలను సాధ్యమైనంత వరకు ఎంత మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. బియ్యం కూడా దానంగా ఇవ్వండి. అయితే తల్లిని గౌరవించి ప్రేమించడము, సేవ చేసుకోవడము చేసే ప్రయత్నం చేసుకోండి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారంగా చెప్పబడుతుంది. ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి, మనకారకుడు కాబట్టి. అయితే చంద్రమంత్రము ఓం శ్రాం శ్రీం స్రౌ సహ చంద్రాయ నమః ఈ మంత్రాన్ని మీరు జప సంఖ్య 108 సార్లకు తక్కువ కాకుండా చదువుకునే ప్రయత్నం చేయండి. ప్రత్యేక జప సంఖ్య 11 మాలలు, అంటే వీలున్న వాళ్ళు 11 మాలలు అనగా 1188 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మరి ఎన్ని రోజులు చేయాలి అని సందేహంతో 30 రోజులు లేదా 45 రోజులు చేసే ప్రయత్నం చేయండి. స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు మరొక 5 రోజుల పాటు ఎక్కువ సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మరి మిథున రాశి వారికి ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే చంద్రుడు కనుక మీ జాతకంలో దోషంగా ఉంటే కనుక భావోద్వేగాలు ఉన్నప్పుడు మీరు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఫాస్ట్ డెసిషన్స్ అస్సలు తీసుకోకండి. రాత్రి వేళ మరీ ముఖ్యంగా రాత్రి అంటే చంద్రుడు వచ్చే సమయంలో 6 నుంచి 12 ఈ సమయంలో ఏ నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోవద్దు. అది ఎంత ఇంపార్టెంట్ అయినా 6 ముందుకి 12 తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునే ప్రయత్నం చేయండి. మరి మీరు బుధవారం నాడు చేయవలసిన పరిహారాలు అంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు పచ్చని పెసలు దానంగా ఇవ్వడము, విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వడము, గణపతిని మీరు నిరంతరము ఆరాధన చేసుకోవాలి. ఓం గం గణపతి అని మహాన్ వీలున్నప్పుడల్లా మనసులో చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు బుధ గ్రహానికి సంబంధించిన ఇది గణపతిది దేవుడికి సంబంధించి, గ్రహానికి సంబంధించింది ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు 21 రోజులు లేదా 40 రోజుల పాటు కనుక మీరు చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇవి గోచార రీత్యా ఈ శత్రుగ్రహాలు మీ యొక్క వాస్తు ప్రకారము, మీ యొక్క జాతక ప్రకారము ఏ దిశలో దోషాలు ఉన్నాయి, ఏం చేస్తే పోతాయి, ఏం చెయ్యకూడదు అనేది గోచార రీత్యా చెప్పడం జరిగింది. స్కిప్ చెయ్యకుండా నేను చెప్పినవన్నీ మీరు శ్రద్ధగా సావధానంగా విని ఆ దోషాలను పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోండి. చంద్రబలాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.